కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనేయ రాజు గారు. ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే మన జనరేషన్స్ ముందు మన ఫాదర్స్, మన గ్రాండ్ ఫాదర్స్ చాలా స్ట్రెంగ్త్తో ఉండేవారు. వాళ్ళకి సీజన్స్ మారినప్పుడు అంత ఈజీగా ఫీవర్స్ వచ్చేవి కాదు. బట్ ఇప్పుడు ప్రతి వన్ మంత్కి, ప్రతి 2 monthsకి ప్రతి ఒక్కరికి ఫీవరిష్గా అనిపించడం, ఫీవర్ రావడం, కోల్డ్ చేయడం, ఇలాంటివన్నీ అనిపిస్తున్నాయి. దీనికి కారణం మనలో ఉన్న రెసిస్టెన్స్ పవర్, ఆ ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉండడం. దానికి కారణాలు ఏంటి, మనం ఎలా లైఫ్ స్టైల్ని మార్చుకోవాలనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు అందరూ మీ దగ్గరికి కూడా వస్తూ ఉన్నారేమో. ఎవరికి కాల్ చేస్తున్నా, అరే ఈ రోజు నాకు ఫీవర్ ఉంది వింటున్నాం రెగ్యులర్గా. లేదంటే కోల్డ్, ఇప్పుడు నేను కూడా మాట్లాడుతున్నప్పుడు కోల్డ్ వచ్చినట్టు కొంచెం అనిపిస్తుంది మీకు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నాం. దీనికి కారణాలు ఏంటి సార్? అంటే ఇమ్యూనిటీ పవర్ ఎంత తగ్గిపోవడానికి కారణం ఏంటి? మేము ఏమేం చేంజ్ చేసుకోవాలి? డైట్ చేంజ్ చేసుకోవాలా, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలా? అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటేనండి, ఇమ్యూనిటీ తగ్గిపోవడం కాకుండా వాతావరణంలో పొల్యూషన్ పెరిగిపోయింది. వాతావరణంలో పొల్యూషన్ అంటే సౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, ఫుడ్ పొల్యూషన్, 3 మారిపోయినాయి. సరైన ఆక్సిజన్ పీల్చుకున్నామంటే కూడా ఒక 10-15 years బ్యాక్ ఆక్సిజన్ ఈ ఏవో వస్తాయి, షాపులు లాంటివి వస్తాయి, మనం అందులోకి వెళ్ళి ఒక 15 నిమిషాలు డబ్బులు పెట్టి కొనుక్కుని ఆక్సిజన్ పీల్చి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి తిరిగే పరిస్థితి వస్తుందని అనేవారు. నిజంగా కనపడుతుందండి ఆ పరిస్థితి ఇప్పుడు. ఢిల్లీ లాంటి సిటీల్లో అయితే ఎలా ఉంటుందనేది మీరు చూసే ఉంటారు. అంచేత ఓన్లీ లైఫ్ స్టైల్ కాదు, ఇమ్యూనిటీ తగ్గిపోవడం కాకుండానే ఈ వాతావరణం మారిపోవడం అనేది చాలా ప్రమాదకరం అండి. అదేవిధంగా మనం ఆహారం కూడా సరైన ఆహారం తినకపోవడం. ఇమ్యూనిటీ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే సాయిల్ని పూర్తిగా పాడు చేసాం. అసలు భూమిలో ఏమీ లేదు. కానీ ఈ డైటీషియన్స్, న్యూట్రిషియన్స్ ఏంటంటే వాళ్ళు చదువుకున్న దాని ప్రకారం పలానా కూరగాయలు ఈ విటమిన్ ఉంది, పలానా దాంట్లో D3 ఉంది, పలానా దాంట్లో కాల్షియం ఉంది. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చదువుకున్నారు, ఆ చదువుకున్నది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ రైతు ఎలా పండిస్తున్నాడు అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. ఎన్ని రకాల పురుగు మందులు, ఎరువులు వాడుతున్నారు. ఒకప్పుడు 15-20 బస్తాలు పండేదాన్ని 70-80 బస్తాలు పండిస్తున్నారంటే ఏ విధంగానే అంటే భూమిని పిండేసామండి మనం. అంటే ఏదో పూర్వం చూడండి, బంగారు బాతుగుడ్డు పెట్టే, ఒక రోజు బంగారం గుడ్డు పెడతా ఉంటే ఒక బాతు అతనికి ఆశ పెరిగిపోయి ఒకేసారి కొత్తే ఎక్కువ గుడ్లు ఉంటాయనుకుని దాన్ని చంపేస్తాడు. అలాగే మనం ఏం చేసామంటే అదే విధంగా చాలా చక్కని ఉదాహరణ అనమాట అది. మనం ఎప్పుడో జీవితాంతం సన్నగా పండించి బదులు ఇప్పుడే 10 ఏళ్ళకి సరిపడి పండించేద్దామని దాన్ని పిండేస్తున్నాం. పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి పంట పెరగాలి అంటున్నారు. కానీ ఆ పండించిన పంట నిల్వ ఎంత ఉంటుంది అనేది ఎవరో లెక్కేయట్లేదండి. పూర్వకాలం మీరు ఎరువులు, పురుగు మందులు లేకుండా ఒక పెంట కానీ, ఇంకోటి కానీ, ఆవు పెంట కానీ, బర్రె పెంటలు కానీ ఇలాంటివి పట్టుకెళ్ళి చేలో వేసి ఏమీ లేకుండా పండించేవారు. అల్లం అనే దానికి అసలు మందు కానీ, పురుగు మందు కానీ ఎరగమండి. ఇప్పుడు వాటికి కూడా మందులు వాడుతున్నారు. అల్లానికి హయ్యెస్ట్ ఈ గెత్తం అంటారు, అలాగే ఎరువు అంటారు. ఆ ఎరువు బాగా 2-3 అంగుళాలు దళసరిలో వేసి అల్లం పాతితే చక్కగా పండిపోయేది అంతే. ఇప్పుడు తిమ్మెట్టు గుళికలు వేస్తున్నారు, రకరకాల విష పదార్థాలు వేస్తున్నారు. ఎందుకంటే వేరుకుళ్ళు రాకుండా, వేరుకుళ్ళు వస్తే ఏమవుతుంది, అల్లం పోతుంది. అలాగే చెదపురుగులు ఉంటే అల్లం పోతుంది, ఎలుగుపాలు ఉంటే అల్లం పోతుంది. అట్లన్నిటిని చంపేయడానికి ఏం చేస్తున్నాం మనం, విష పదార్థాలు స్ప్రే చేస్తాం. భూమిని విషంగా మార్చేసాం. మరి ఆ భూమిలోంచి వచ్చి పంట విషం వస్తుందండి, ఆహారం వస్తుంది, మనకి విషమే వస్తుంది. అది తింటే ఏమవుతుంది మరి, ఇమ్యూనిటీ తగ్గిపోక. అలా కాకుండా న్యాచురల్గా పండించి, మోడీ గారు వచ్చాక అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిల్లెట్స్ అని చాలా పెద్ద వర్క్ జరుగుతుంది, బయట వాళ్ళకి అర్థమవుతుంది. మోడీ గారు అనేక మంది రైతులతోటి మీటింగులు పెట్టి, కాన్ఫరెన్సులు పెట్టి మిల్లెట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, తక్కువ వాటర్ తోటి బలమైన ఆహారం ఎలా పండించాలి, మిల్లెట్స్ అని కాదర్వల్లి గారు చెప్పడం మొదలుపెట్టాక అందరూ తింటున్నారు, బాగా ఎక్కువ వాడుతున్నారు. అది 60 రోజులు 70 రోజులు పంటేనండి. దానికి నీళ్ళు కూడా అక్కల, వర్షాకాలం అలా జిమ్మేసి వదిలేస్తే పంట వచ్చేస్తుంది. అంటే అతి తక్కువ వాటర్ తోటి మంచి ఈల్డింగ్ ఎలా తీసుకురావాలి, ఆహార ధాన్యం ఎలా పండించాలి, రేపొద్దున్న వాటర్ లేకపోతే ప్రజలకు ఆహారం ఎలా అందించాలి అనే దాని మీద రీసెర్చ్ అనమాట. అంత బాగా ఆలోచించి ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ మిల్లెట్స్ కూడా ఎలా పండించాలి, పప్పు ధాన్యాలు ఎలా పండించాలి, అతి తక్కువ నీటితోటి ఎరువులతోటి
పండితే ఆ ఆహారం తినటం వల్ల మంచి జనరేషన్ తయారవుతుంది, జబ్బులు తగ్గుతాయి అనేదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక సప్లిమెంట్ ఉంటుంది, ఏది వే ప్రోటీన్స్ అంటారు. ఇప్పుడు మీలాంటి పిల్లలు ఏం చేస్తారంటే జిమ్కి వెళ్తారు, కండలు పెంచుకోవాలి. అవి కండలు నిజమయ్యా డూప్లికేట్లా, నొక్కితే ఉంటాయో ఉడతాయో తెలియదు, అర్థమైందా? దాన్ని ఏం చేస్తున్నారు, వే ప్రోటీన్స్ అని అవి వేలు పెట్టుకొని తింటున్నారు. ఆ సడన్గా వే ప్రోటీన్ తినటం వల్ల ఏమవుతుందంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ మీకు అరుగుదల తక్కువ ఉన్న లక్షణం కానీ ఉందనుకోండి, ఆ వేస్టేజ్ మీ పేగులకు పట్టుకుని పేగులు పుండాడిపోవటం, లేకపోతే కిడ్నీల్లోకి వెళ్ళి కిడ్నీలు చెడిపోవడం, లివర్ చెడిపోవడం ఇలాంటివి జరుగుతాయండి. అప్పుడు ఏమవుతుంది, కిడ్నీ ఏమన్నా రిపేర్ అవడం చాలా కష్టం, లివర్ చేసుకోవచ్చు, జీవితమే నాశనం అయిపోతుంది. అదే వే ప్రోటీన్ కింద మీరు చక్కగా ఒక ఫిష్ తీసుకోండి, దాన్ని బాయిల్ చేసుకోండి, ఏదో కొద్దిగా పెప్పర్ తినడానికి సరిపడి సాల్ట్ లాంటిది వేసుకుని తినండి, ఏ వే ప్రోటీను సరిపోదు. అంత అద్భుతంగా ఆ ఫిష్ అనేది పనిచేస్తుంది. అలాగే నాటుకోడి తినండి, మటన్ తినండి, నాటు ఎగ్ తినండి, బాయిలర్ కాదు. అలాగే ఇప్పుడు కోడి రామూర్తి గారు అని మీరు విన్నారో లేదో, విజయనగరం, ఆయన ప్రపంచ ప్రఖ్యాతి పొందిన డెడ్ వెయిట్స్ లేపగలిగే వస్తుంది. ఆయన 1 టన్ను కూడా ఎత్తివ్వరని చెప్తారు. ఆయన వెజిటేరియన్. నేను నా వీడియోలో చాలాసార్లు చెప్పాను ఈ విషయం, జనానికి అర్థమవుతుంది. ఓన్లీ అన్వి తింటేనే ప్రోటీన్ ఉంటుందని భ్రమలో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలని నేను చాలాసార్లు ఇది చెప్పడం జరుగుతుంది. వాళ్ళు శుభ్రంగా 5 లీటర్లు 10 లీటర్లు పాలు తాగేవారు, ఎంత సున్నుండో 4 తినేవారు. ఇప్పుడు వాళ్ళు తింటే ఎంత తిన్నా అరగదు. అంటే శక్తి కూడా తగ్గిపోతుంది, మనుషులు అరిగించే శక్తి. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే తిన్న ఆహారం అరిగిపోయి ఉదయం లేవగానే ఫ్రీ మోషన్ అవ్వాలండి, మలబద్ధకం ఉండకూడదు. ఈ 2 లక్షణాలు ఉంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ 2 జరగాలంటే ఏం చేయాలి, మన సున్నుండలు ఉన్నాయండి, చక్కగా నెయ్యి వేసుకుని మినువులు వేపించుకుని, నేతులు వేపించాలి, మళ్ళీ అది పౌడర్ చేసుకుని పంచదార అయ్యి కలుపుకుని యాలక్కాయని, అది రోజు ఎంత తినండి, అద్భుతమైన ప్రోటీన్. అలాగే తెల్ల నువ్వులు ఉన్నాయి, లేకపోతే నల్ల నువ్వులు కడుక్కోండి, ఎర్ర నువ్వులు, ఆ నువ్వు పప్పు బెల్లం కలిపి కుమ్మండి, రోజు ఎంత ఉండ తినండి. మ్యాక్సిమం మీ బాడీలో ఐరన్ కాల్షియం ఇవన్నీ రావడమే కాకుండా ఫ్రీ మోషన్ కూడా అయ్యి చక్కని బలం వస్తుంది, స్కిన్కి మంచి గ్లో వస్తుంది, రక్తశుద్ధి అవుతుంది, అనేక రకాల ఉపయోగాలు అనమాట. అలాంటివి మనం తినాం. ఒక 1000 రూపాయలు పెట్టి 4 రోజులకి సరిపడేది ఏదో తెచ్చుకున్నా తింటాం. ఇది ఎంత అవుతుందండి, మీకు ఒక లడ్డు 10 రూపాయలు అయిపోతుంది. ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి, చక్కని ఆహారం, ఓకేనా? వేరుశెనగ గుళ్ళు ఉడికించుకోండి, చక్కగా నీళ్ళల్లో నానబెట్టుకోండి, ఓవర్నైట్, పొద్దుటే ఉడికించుకోండి, వాటిని ఇంత నెయ్యి వేసి తడి పొడిగా వేపించుకోండి, ఎంత టేస్టీగా ఉంటాయి చూడండి. ఇంత బెల్లం ముక్కతోటి పాటు దాన్ని తినండి, మీకు కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది బాడీకి. మాంసంలో మటన్లో ఉన్నన్ని ప్రోటీన్లు వేరుశెనగ గుళ్ళు ఉంటాయి. ఒక మటన్ కొనాలంటే వాళ్ళు మీరు కేజీ 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, 200 150 రూపాయలు ఏమో వేరుశెనగ గుళ్ళు వస్తాయి. 20 రోజులు తినవచ్చు మీరు. ఇలాగ మనం న్యాచురల్గా ఏ అయితే ఉన్నాయో అవి తింటే కనుక అద్భుతమైన మనం. అలాగే ఆయుర్వేదంలో చెప్పాలి అంటే మీకు శిలాజిత్ ఉంది, అశ్వగంధం ఉంది, శతావరి ఉంది, దోలగొండ ఉంది, ఇలాగ అనేక రకాల మూలికతో చేసిన లేహ్యాలు కూడా ఉంటాయి. అవి తిన్నా కూడా చాలా చక్కని ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఫస్ట్ ఆహారం ఒకటే కాకుండా వ్యాయామం కూడా చేస్తేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ విధంగా నేను చెప్పిన ఈ రకమైన మన ఈజీగా దొరికే ఆహార పదార్థం తింటా వ్యాయామం చేస్తే కనుక ఇమ్యూనిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందండి. పెరిగితే పూర్వకాలం చూడండి, 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చినా హైట్ ష్రింక్ అయ్యేవాళ్ళు కాదు. మీకు ఇప్పుడు లేడీస్ 45-50 వచ్చేవాడికి అంగుళం నుంచి 2 అంగుళాలు తగ్గిపోతున్నారు. మగవాళ్ళు 60-65-70 వచ్చేసరికి 1-2 అంగుళాలు తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారు? మీరు అన్నట్టుగా ఇమ్యూనిటీ లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఆహారంలో రియాలిటీ ఒరిజినాలిటీ అనేది లేకపోవడం. ఊరికే తింటున్నాం కడుపు నింపుకోవడానికి, దాని ఉపయోగం లేదు. అందువల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తున్నాం అండి. దాని నుంచి బయటపడాలంటే నేను చెప్పినట్టుగా మనం పూరకాల ఆహార పదార్థాలు, శనగలు, బఠానీలు, మరమరాలు, సున్నుండలు, నువ్వులుండలు, వేరుశెనగుళ్ళు ఇలాంటివి తింటే అద్భుతమైన ఇమ్యూనిటీ, ఆరోగ్యంగా ఉంటాం, వేలు ఖర్చు పెట్టక్కర్లేదు, హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే వంట ఏదో కడుపు నింపుకోవడానికి తినడం కాకుండా వంట పట్టించుకోవడానికి తినాలి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా.
సో జనరల్గా హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు బీపీ పెరగడం అంటే ఏంటి? ఎంత ఉంటే బీపీ అంటాము? ఒక్కొక్కసారి బీపీ చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ రీడింగ్ అనిపిస్తుంది. దాన్ని మనం బీపీ లాగా కన్సిడర్ చేయాలా? సో మనకి బీపీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఎప్పుడు మందులు స్టార్ట్ చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, కోపం, టెన్షను, బీపీ ఈ మూడు ఒకటేనా? అంటే ఇంటర్లిక్డ్ ఇన్ బాడీలీ ఫంక్షన్స్, కోపం, టెన్షన్, బ్లడ్ ప్రెషర్. అయితే దేనిది దాంతే సపరేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ని స్ట్రెస్ కింద తీసుకుంటాం, బ్లడ్ ప్రెషర్ని కూడా బ్రెయిన్ మీద మనకి ఎఫెక్ట్ ఉండేటట్టు గమనిస్తాం. సో అందుకోసం ఈ రెండు అన్ని మూడు ఒకటే అనడానికి లేదు. బ్లడ్ ప్రెషర్ ఆరిజిన్ హార్ట్కి సంబంధించిన దగ్గర నుంచి వస్తుంది, బ్రెయిన్కి సంబంధించిన వాటి దగ్గర నుంచి వస్తుంది, కిడ్నీ, ఇవన్నీ ఇంటర్లింక్డ్. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ హార్మోనల్ రెగ్యులేషన్ ద్వారా జరుగుద్ది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్. నేను పరిగెడుతూ వచ్చానంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, కోపగిచ్చుకున్నానంటే బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, రెస్ట్ తీసుకున్నానంటే బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. సో ఇంత వేరియబిలిటీ ఉంది కాబట్టి అది సపరేట్ ఆరిజిన్ దాన్ని. బట్ కన్సిస్టెంట్గా ఆల్వేస్ హైగా ఉంది, మోర్ దెన్ 140/90 ఎన్నిసార్లు మీరు చెక్ చేసినా ఉందంటే దెన్ దట్ ఈస్ అబ్నార్మల్. 140/90 ఎప్పుడు పైన ఎప్పుడు చెక్ చేసినా అలా ఉండాలి. ఉంటే అది మనం బీపీ లాగా బ్లడ్ ప్రెషర్ కింద కన్సిడర్ చేయాలి. దానికి ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. డాక్టర్ గారు, ఏదైనా సర్జరీకి వెళ్ళే ముందైనా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడైనా అలా సడన్గా బీపీ పెరుగుతుంది కదా, దాని బీపీ అంటామా మనం? సో సహజంగా మీరు చెప్పిన అబ్జర్వేషన్ చాలా ఫ్రీక్వెంట్గా మేము గమనిస్తాం. ఆ టైంలో ఏదైతే ప్రొసీజర్ వాళ్ళకి చేయబోతున్నామో, మీరు అన్నారు ఆపరేషన్ అని, ఆ ఆపరేషను కాసేపు ఆపి బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిందా లేదా చూసుకొనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం అనేది జరుగుద్ది. జనరల్ యాంగ్జైటీ అనేది కామన్. ఆపరేషన్ జరుగుతుందంటే ఎవరు హ్యాపీగా పరిగెట్టుకుంటూ వెళ్ళరు. ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ కాస్త పెరగడం, దాన్ని తగ్గించే విధంగా చేసుకొని ఆపరేషన్ అనేది తీసుకువెళ్ళడం అనేది జరుగుద్ది. సో అది ట్రాన్సియంట్ ఎలివేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. అది మీరు అన్నట్టు యాంగ్జైటీ, స్ట్రెస్ వీటి మూలాన పెరిగే విధానం అది. ఇప్పుడు మీరు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్స్, చాలా సీనియరు, మీ దగ్గరికి ఎవరైనా అప్పుడే బీపీ వచ్చింది అని పేషెంట్ ప్రజెంట్ అయ్యారనుకోండి డాక్టర్ గారు, 160/100 ఉంటే వాళ్ళని బీపీ పేషెంట్ లాగా కన్సిడర్ చేస్తారా, లేకపోతే వాళ్ళని ఎలా టెస్ట్ చేస్తారు? జనరల్గా బీపీ మెజర్మెంట్స్ చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ మాకున్నాయి. ఆ గైడ్ లైన్స్లో ముఖ్యంగా మేము పాటించాల్సింది ఏంటంటే, మీకు కాస్తంత టైం ఇచ్చి మీరు రిలాక్సేషన్ అయ్యేదానికి చేసామా లేదా, బ్లడ్ ప్రెషర్ రాగానే పట్టుకొని చెక్ చేయకుండా కాస్త రిలాక్సేషన్ టైం మేబీ అబౌట్ ½ అన్ అవర్ కూర్చోబెట్టామా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసే ముందు ఏ ఎక్సర్సైజు, ఎటువంటి ఆర్గ్యుమెంటు, ఎటువంటి ఫైటు ఇవన్నీ చేయకుండా ఉంటేనే ఆ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయడం జరుగుద్ది. అలాగే కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి అది కూడా లేకుండా అట్లీస్ట్ ఒక 1 అవర్ గ్యాప్తో బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే జనరల్గా బ్లడ్ ప్రెషరు ఒక ½ అన్ అవర్ కాఫీలు, టీలు తాగకుండా చెక్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇలా ఈ ఫ్యాక్టర్స్ని సహజంగా గమనించుకొని బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక్కసారి అబ్నార్మల్ కనిపించిందంటే వెంటనే బ్లడ్ ప్రెషర్ ఉందని బ్రాండ్ చేయడం కాదు. ఏంటి దీని రెమీడియల్ మెజర్స్, రెస్ట్ తీసుకోవడం, యాంగ్జైటీ తగ్గించుకోవడం, ఉప్పు ఇలాంటివి ఏమన్నా రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ అధికంగా తినొచ్చారా ఇలాంటివన్నీ చూసుకోవడం. ఇవి చూసుకున్న తర్వాతే ఒక అట్లీస్ట్ 2-3 రికార్డింగ్స్ చేసిన తర్వాత అప్పుడు కన్సిస్టెంట్గా 140/90 అబౌవ్ అనేది మనం గమనిస్తే ఇది డయాగ్నోసిస్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కింద కన్సిడర్ చేయాలి. మరి ఈ మధ్య వచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్లో బ్లడ్ ప్రెషర్ను కూడా కాస్త సైంటిఫిక్ అడ్వాన్సెస్ అనేవి జరిగాయి. ఈ సైంటిఫిక్ అడ్వాన్సెస్లో ఏం చెప్తున్నారంటే, ఇట్లా 3 సార్లు చెక్ చేయడం కాదండి, మీరు బ్లడ్ ప్రెషర్ మానిటర్ అనేది ఫిట్ చేసేయండి, కంటిన్యూస్ బ్లడ్ ప్రెషర్ మానిటర్. ఈ కంటిన్యూస్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్
24 to 48 అవర్స్ డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ కండిషన్ పెట్టి చెక్ చేయండి. చెక్ చేసి ఓవరాల్ రీడింగ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ మీన్ యావరేజ్ ఎంత ఉంటుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తరుగుతుంది, ఎంతవరకు వెళ్తుంది, ఇలా చూసుకొని దీని మీద మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇవ్వడం కరెక్ట్ అనేది ఈ న్యూవర్ కన్సెన్సస్ అండ్ గైడెన్సెస్. ఈ విధంగా చేయడం అనేది ఇప్పుడు మోడర్న్గా మేము పాటిస్తున్న బ్లడ్ ప్రెషర్ అనాలిసిస్. దాంట్లో కూడా ఇప్పుడు మీరు ఒక మిషన్ ఏదో పెడతారు మాకు, అప్పుడు కూడా టెన్షన్ వస్తుంది కదా డాక్టర్ గారు? మీరు అనేది చాలా కరెక్ట్. అప్పుడు ఏమంటున్నాము, మీరు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసే ముందు అర్ధగంట కూర్చోబెట్టి చెక్ చేయండి అని చెప్పాను కదా ఫస్ట్లో. సో ఒక ఫ్యూ రికార్డింగ్స్ మీకు అబ్నార్మాలిటీ యాంగ్జైటీ వల్ల ఉండేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత అడాప్టివ్నెస్ పెరుగుద్ది. 24 గంటలు దాని గురించి ఆలోచించడం అనేది జరగదు. అండ్ పర్టికులర్గా నిద్రపోయే టైంలో ఈ బ్లడ్ ప్రెషర్ మానిటర్ ఆన్ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఏం జరుగుతుందో కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ మానిటర్ మూలన మనకి మెరిట్సే ఉన్నాయి కానీ డీమెరిట్స్ అయితే లేవు. ఓకే డాక్టర్ గారు, అర్లీ మార్నింగ్ బ్లడ్ ప్రెషర్ చూసుకుంటే అది ఎంత ఉండాలి అసలు? ఎప్పుడు బ్లడ్ ప్రెషర్ చూసుకున్నా కానీ నార్మల్ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈ నార్మల్ లెవెల్ అనేది 120/80 నుంచి 90/60 ఈ మధ్యన ఉండాల్సింది నార్మల్ లెవెల్. ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉంటుందంటే ఈ 140/90 అండ్ బిలో అక్కడ దాకా అప్పుడప్పుడు రికార్డింగ్స్ కనిపిస్తే జనరల్గా త్వరపడి ఏమి చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ కన్సిస్టెంట్గా 140/90 అబవ్ కనిపిస్తే కంపల్సరీ బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఒకసారి చూసుకున్నప్పుడు పైన రీడింగ్ కరెక్ట్గా ఉంటుంది, 120 to 125 మధ్యలో ఉంటుంది, కానీ కింద రీడింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఏమైనా అది కూడా బీపీ లాగా చెప్తామా? జనరల్గా డయాస్టాలిక్ హైపర్ టెన్షన్ మీరు చెప్పింది, పైన ఉండేది సిస్టాలిక్, కింద ఉండేది డయాస్టాలిక్. డయాస్టాలిక్ హైపర్ టెన్షన్ అనేది సహజంగా యంగ్స్టర్స్లో ఎక్కువగా చూస్తుంటాం, ఆర్ ఎల్డర్లీ పీపుల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే ఇది కూడా మేము తరచుగా గమనిస్తుంటాం, కానీ దీన్ని మెజర్ చేసే క్రైటీరియా మాత్రం నేను చెప్పిన విధంగానే 2-3 రికార్డింగ్స్ అన్నా చేయాలి, 24 hour మానిటరింగ్ అన్నా చేయాలి. అలా చేసిన తర్వాతే దీన్ని నిర్ధారించడం అనేది జరుగుద్ది. అప్పుడు దాకా బాగానే ఉంటారు, ఒక 10 days బిఫోర్ వరకు కూడా రీడింగ్స్ నార్మల్గా ఉంటాయి, కానీ ఎప్పుడైనా ఆల్ ఆఫ్ సడన్గా హై బీపీ వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? ఎస్, సడన్గా. ఇప్పుడు సడన్గా కోపడినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది. ఆ సడన్నెస్ అనేది వేరియబిలిటీ ఆఫ్ ద పర్సన్స్ కేపబిలిటీ. ఇప్పుడు గట్టిగా అరుచుకుంటున్న వాళ్ళు చెక్ చేస్తే ఆ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది, అది ఎఫెక్ట్ చూపిస్తుంది బ్రెయిన్ మీద. అరవడం మంచిది కాదని చాలాసార్లు డిస్కషన్స్లో ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఈ ప్రెషర్స్ అనేవి పెరిగేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైనా యంగ్స్టర్స్ మీకు బ్లడ్ ప్రెషర్ ఉందంటే యాక్సెప్ట్ చేస్తున్నారు డాక్టర్ గారు? అంటే యాక్సెప్టెన్స్ కన్నా దీనికి కారణాలు ఏమై ఉండొచ్చని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్కువగా మేము గమనిస్తాము. నేను ఇప్పుడే ఒకరితో గొడవపడి వచ్చాను, చాలా స్పీడ్గా వచ్చాను ఇక్కడికి, పార్కింగ్ దొరకలేదు, నేను ఇంకోటి చేశాను, ఏదో చెప్తూ ఉంటారు, కానీ యాక్సెప్టెన్స్ అనేది తక్కువ అన్నట్టే నాకు అనిపిస్తుంది. ఏముంది డాక్టర్ గారు, బీపీ టాబ్లెట్ రాస్తే ఒక బీపీ టాబ్లెట్ వేసుకుంటే పోయేదేముంది? బీపీ టాబ్లెట్ కన్నా ముందు న్యాచురల్ మెజర్స్ పాటించడం కూడా చేయట్లేదు, అది మేజర్ కన్సర్న్. న్యాచురల్ మెజర్స్ అంటే ఏంటి? ఈ జంక్ ఫుడ్ అనేది తగ్గించుకోవడం, సాల్ట్ అనేది తక్కువ చేసుకోవడం, నిద్ర అనేది సమంగా పోవడం, కాస్త ఎక్సర్సైజ్ చేయడం, ఈ హైలీ ఆయిలీ ఫుడ్ తీసుకోకపోవడం, ఇలాంటివన్నీ చేస్తే మనకి ఈజీగా ఈ బ్లడ్ ప్రెషర్ని అధిగమించుకోవచ్చు. తర్వాత ఎక్కువ శాతంలో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, దీని ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం, ఇవి చేయడానికి కూడా యంగ్స్టర్స్లో ప్రాబ్లం అవుతుంది. దాని కారణంగా అనర్థాలకు గురవుతున్నారు. వాకింగ్ చేస్తే అదొక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లేనే డాక్టర్ గారు, అప్పుడు బీపీ తగ్గించుకోవచ్చా? వాకింగ్ ద్వారా బ్లడ్ ప్రెషర్ని బై అబౌట్ 10 mm 10 numbers పాయింట్స్ని తగ్గించే విధంగా చేసుకోవచ్చు. కనీసం ఒక 6 నెలలు మీరు కన్సిస్టెంట్గా వాకింగ్ మెయింటైన్ చేస్తే ఈ రిజల్ట్ న్యాచురల్గా బ్లడ్ ప్రెషర్ని తగ్గించే విధంగా మెయింటైన్ అవుతుంది. ఓకే, ఉప్పు తగ్గించాలి, ఈ ఫిజీ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో తగ్గించాలి, స్టాప్ స్మోకింగ్, స్టాప్ ఆల్కహాల్, అండ్ వెయిట్ని తగ్గించుకోవాలి. ఇవి తగ్గించుకుంటే చాలా మటుకు బ్లడ్ ప్రెషర్ మీద ఇంపాక్ట్ అనేది తగ్గుద్ది. ఒబెసిటీ అనేది అన్ని రకాల అనారోగ్య సమస్యలకు అదొక కేర్ ఆఫ్ అడ్రస్. ఒబేసిటీ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో ఒబేసిటీని నివారించకపోతే చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది.
డాక్టర్ గారు ఆల్ ఆఫ్ సడన్గా మాకు బీపీ పెరిగిందని మాకు ఎలా తెలుస్తుంది? అంటే హెడేక్ వస్తుందా, కళ్ళు తిరుగుతాయా, ఏం లక్షణాలు ఉంటాయి? బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది న్యాచురల్ ప్రక్రియ. మనం ఏదైనా యాక్టివిటీ చేస్తున్నాం, ఎనీథింగ్ స్ట్రెన్యువస్, ఎనీథింగ్ ఫిజికల్ చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగాలి. అది హార్ట్ ఫంక్షన్. ఎప్పుడైతే అన్టైమ్లీ, ఇప్పుడు మన ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుతూ నా బ్లడ్ ప్రెషర్ పెరిగితే అది అబ్నార్మల్. సో ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు జనరల్గా బ్లడ్ ప్రెషర్ని మేము సైలెంట్ కిల్లర్ కింద కేటగరైజ్ చేస్తాం. ఎందుకంటే ఎక్కువ లక్షణాలు చూపెట్టదు. బట్ చూపించే ఆ కొన్ని లక్షణాల్లో వేరియబిలిటీ బిట్వీన్ పర్సన్ టు పర్సన్, బట్ ఎక్కువగా కనిపించేది హెడేక్, తల తిరగడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, స్టడీగా నడవలేకపోవడం, ఛాతి బరువుగా అనిపించడం, గుండె దడగా ఉండడం, చెమటలు పట్టడం, ఇలాంటివి ఎక్కువగా మేము గమనిస్తున్న లక్షణాలు. కాళ్ళల్లో నీరు వస్తుందా? లాంగ్ టర్మ్గా బ్లడ్ ప్రెషర్ అలా ఉంటే కాళ్ళల్లో నీరు కనిపించడం అనేది తరచుగా మేము క్లినికల్ డయాగ్నోసిస్లో గమనిస్తూ ఉంటాం. ఎందుకు మేము హెల్తీగా ఉన్నాము, ఓన్లీ బ్లడ్ ప్రెషర్ ఉంది కానీ కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి అని నాకు ఆ మధ్య ఒకరు చెప్పారు డాక్టర్ గారు. ఎందుకు ఇలా జరిగింది? సో నేను ఇందాక చెప్పినప్పుడు బ్లడ్ ప్రెషర్ ద్వారా బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ ఇవన్నీ రెగ్యులేట్ అవుతాయి, ఈ కారణంగా వస్తాయి. సో బ్లడ్ ప్రెషర్కి అండ్ కిడ్నీస్కి కనెక్షన్ ఉంది. కిడ్నీస్ అబ్నార్మాలిటీ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం జరుగుద్ది, బ్లడ్ ప్రెషర్ పెరిగిన దానివల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది. సో ఈ రెండు ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి బహుశా ఆ కారణంగా ఆ అనాలిసిస్లో మనం తేలాల్సిన అవసరం ఉంటుంది. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి ఎప్పటికైనా, ఏ జబ్బుకైనా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఐడియల్ వెయిట్, ఐడియల్ లైఫ్ స్టైల్. బీపీ మందులు కూడా డాక్టర్ చెప్పిన ఫాలోఅప్స్కి వెళ్ళాల్సిందే డాక్టర్ గారు? జనరల్గా బిగినింగ్లో ఫాలోఅప్స్కి వెళ్ళడం ముఖ్యం. తర్వాత ఆ ఫాలోఅప్స్ని ఫ్రీక్వెన్సీ అండ్ డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు. గ్రాడ్యువల్గా తగ్గిస్తారు కదా, అంటే ఒక మార్నింగ్ మధ్యాహ్నం మందులు? జనరల్గా ఎక్కువ శాతం మార్నింగ్ అండ్ ఈవినింగే ట్యాబ్లెట్స్ ఉంటాయి, మధ్యాహ్నం అంత ఎక్కువగా పెట్టాము. బట్ రిక్వైర్మెంట్ ఉంటే కొన్నిసార్లు థర్డ్ డ్రగ్ కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక భయం ఏమి ఉంటుందండి డాక్టర్ గారు చాలామందికి, బీపీ అంటే మా డాక్టర్ బీపీ మందులు ఇచ్చారు, నాకు ఈ బీపీ మందు వేసుకుంటే అలా సడన్గా బీపీ డౌన్ అవుతుందేమో, అందుకే బీపీ మందు వాడను అనే వాళ్ళు కూడా ఉంటారు. మీరు అడిగింది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్, నా ప్రాక్టీస్లో నేను గమనిస్తున్న క్వశ్చన్. ఏం జరుగుద్దంటే బ్లడ్ ప్రెషర్ డయాగ్నోస్ అవుతుంది, ట్యాబ్లెట్ వేసుకోవడం మొదలు పెడతారు. అయితే మొదలుపెట్టిన టైంలో తరచుగా జరిగేది నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే కళ్ళు తిరిగాయి, నా బ్లడ్ ప్రెషర్ లో అయిపోయిందని అనుకోని ఒక అపోహలో ట్యాబ్లెట్ వేసుకోవడం మానేయడం చాలా ఫ్రీక్వెంట్గా చూసాం. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏం జరుగుతుందంటే బ్లడ్ ప్రెషర్ కాస్త ఎక్కువ అయి ఉంటుంది, ఏదో కారణంగా ఎక్కువ అయి ఉంటుంది. అది వదిలేసి ట్యాబ్లెట్ను వదిలేయడం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ ఇంకా అధికంగా పెరిగి దానివల్ల అనర్థాలు జరిగేదానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే డౌట్ వస్తుందో చెక్ చేసుకొని బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం నిర్ధారించుకోవడం, దాని నెక్స్ట్ ట్యాబ్లెట్ వేసుకోవాలా లేదా అని నిర్ణయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఎవరైనా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సర్జరీ కోసం వెళ్ళాలి, ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు అన్నప్పుడు అసలు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అది ఆ ప్రాసెస్? ఇది కూడా మేము తరచుగా మా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తుంటాం. యాంగ్జైటీ మూలాన బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ జనరల్గా ఆ ప్రైమింగ్ అనేది మేము ముందర రోజే చేస్తాం. రేపు పొద్దున ఆపరేషన్ ఉందంటే మీరు ఏం భయపడకండి అనేది ఒక నచ్చ చెప్పడం ఇంపార్టెంట్. లేదు వీళ్ళకి బాగా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయంటే యాంటీ యాంగ్జైటీ రిక్వైర్మెంట్ మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుద్ది. అవసరమైన చోట టెంపరీగా ఆ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ పెంచడం కూడా జరుగుద్ది. అవన్నీ చెక్ చేసుకొనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళడం అనేది జరుగుద్ది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, బీపీ గురించి చాలా చక్కగా చెప్పారు. సో బీపీ లెవెల్స్ మారాయి అంటే చాలామంది 140/90 ఎప్పుడు వచ్చినా అది నార్మల్గానే అనుకుంటూ ఉన్న పరిస్థితి. కింద మీ వీడియోస్లో నేను చాలా బీపీ వీడియోస్ చేశాను, కామెంట్స్ రాయడం కూడా జరుగుతుంది. కానీ 140/90 ఫ్రీక్వెంట్గా ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. 120/80 అనేదే బీపీ. సో ఉంటుంది అన్న ఒకసారి వెళ్ళాల్సిందే. 140/90 అలా రెగ్యులర్గా వస్తున్నా. సో బీపీ అనేది ఒక సైలెంట్ కిల్లరు, అన్ని ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. డాక్టర్ మందులు రాశారంటే మందులు వాడాల్సిందే, డాక్టర్ ఏం చెప్తే అది వినాల్సిందే. ఫైనల్గా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.
సార్ నమస్తే. మిల్లెట్స్ గురించి అయితే మీ గురించి అడగాలి, మీ దగ్గరే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు మిల్లెట్స్తోని జబ్బులు తగ్గించుకోవడం ఎట్లాగని చెప్తూ ఉంటారు. అంటే నేను రాగి జావ తాగాను, నా కడుపులో మంట తగ్గిపోయింది అని ఇట్లాగా ప్రతిదీ అలా చెప్తూ ఉంటారు. అయితే కొర్రలు అండి, చాలామంది కొర్రలు తీసుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి కొర్రలు, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఏమైనా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా, ఓవరాల్గా ఏంటి, ఇది ఫుడ్లా తీసుకోవచ్చా పూర్తిగా? యాక్చువల్గా ఇప్పుడు రాయలసీమలో వర్షాధారితంగా 2-3 వర్షాలు పడితే కూడా పండే పంటలు కొర్రలు, సాములు, మిల్లెట్స్ అన్నీ కూడా ఎక్కువ ఇన్పుట్స్, ఎక్కువ ఎరువులు, ఎక్కువ వర్షము ఏం అవసరం లే. టెంపరేచర్లు పెరిగితే కూడా పండుతాయి, ఈజీగా పండిపోతాయి. ఆ సొప్పు అంతా ఆవులకి మంచి ఫుడ్, ఆ గ్రెయిన్ మనం తింటాము. కొర్రల్లో 8% ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం. రైస్లో 0.5, పాలిష్ చేసిన బియ్యంలో అయితే 0.3. సో పీచు పదార్థమే లేదు బియ్యంలో. సో 8% ఫైబర్ ఉండే ఫుడ్ని మీరు తింటే దాంట్లో 2 రకాలు ఉంటాయి. 50% అనుకోండి అప్రాక్సిమేట్గా. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అంటే మనం భోంచేసి బాగా నమిలి మింగేసినాక అదంతా లిక్విడ్లో కలిసిపోయినాక దాంట్లో కరిగిపోయి బ్లడ్లో కూడా ఎంటర్ అయ్యే ఫైబర్ సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే బ్లడ్లోకి ఎంటర్ కాలేదు కానీ పొట్ట మొత్తం సిస్టమ్ని దాంట్లో విల్లైస్ అని అంటారు, లోపల పొట్ట ఇట్లా ఉంటాయి విల్లైస్ అని. సో దాంట్లో ఫ్లో అవుతూ ఉంటుంది మనం తినే ఫుడ్, దాంట్లో అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. ఆ విల్లైస్ అన్నింటినీ కూడా మనం చూపు తీసుకొని క్లీన్ చేసినట్టు క్లీన్ చేసుకుంటూ పోతుంది. ఫ్రీ మోషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఆ ఫుడ్ అతుకొని పోకుండా ఆ స్టూల్స్ మూమెంట్కి సపోర్ట్ చేయడం ఇవన్నీ. సో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ 2 ఉన్నాయి కాబట్టి మిల్లెట్స్కి ఆ గౌరవం. సో చాలామందికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కాన్స్టిపేషన్, రకరకాల ఇష్యూలు అంటే ఫైబర్ లేని మిల్క్ ప్రోడక్ట్స్ మొదలుకొని బ్రెడ్లు, పిజ్జాలు, మైదా ఇట్లాంటివన్నీ చాలా చీజులు, గీజులు ఇవన్నీ ప్రోడక్ట్స్ తింటూ ఉంటారు కాబట్టి ఫైబర్ లేని ఫుడ్ తింటా ఉంటారు. సో ఫైబర్ లేని ఫుడ్ తినే దానివల్లే కలోన్ క్యాన్సర్ కేసెస్ అమెరికాలో ఎక్కువైనాయని ఇదని వాళ్ళు ఫైబరు చాలా ఇంపార్టెంట్ ఫుడ్లో అని ఫైబర్ ఉండే ఫుడ్లు వాళ్ళు తినే అలవాటు లేక ఉండదు కదా వాళ్ళకి. మనలాగా ఫ్రెష్గా జొన్న రొట్టి చేసి పెట్టేవాళ్ళు, మళ్ళీ రాగి ముద్ద చేసేవాళ్ళు లేరు అక్కడ. సో వాళ్ళకి ఇంకేదో ఇప్పుడు వాళ్ళకి బ్రెడ్లు గిడ్లు ఏవో తినేసి ఇంకా దానికోసమని ఫైబర్ ట్యాబ్లెట్ వేసుకోండి అని ఫైబర్ ట్యాబ్లెట్లు వచ్చినాయి అక్కడ. అరే అట్లా ట్యాబ్లెట్ వేస్తే సపరేట్గా ఏం చేస్తుంది, అది ఫుడ్తో పాటు కలిసి ఉండాలి. అప్పుడు అది ఆ బ్యూటిఫుల్గా అవన్నీ క్లీనప్ మెకానిజము, అబ్జార్ప్షను రకరకాలన్నీ చేస్తాయి. సో దానికి మనకు హై ఫైబర్ ఉండే చిక్కుళ్ళు మొదలుకొని, పప్పు ధాన్యాలు మొదలుకొని, ఈ మిల్లెట్స్, గ్రెయిన్స్, లెంటిల్స్, ఇవన్నీ ఆకుకూరలు, కూరగాయలు, మామిడి, అన్ని రకాల బయోడైవర్సిఫైడ్ ఫుడ్ నేచర్ మనకి ఇన్ని రకాలుగా ఇచ్చింది. ఎందుకు ఇంకా ప్రాసెసింగ్ తక్కువ కాబట్టి అక్కడ వాళ్ళకి మంచు పడిపోతుంది 6 నెలలు. సో వాళ్ళు ఏం పండిస్తాడో పండించి అన్ని ఫ్రీజ్ చేసి లోపల వేసేసేయాలి. సో దాన్ని ఏదో చేసి ఒక శవాన్ని రెడీ చేసుకొని ఎండలో పెట్టేట్టు దాన్ని వేసి ఏదో చేసి వేడి కానీ వెరీ హాట్ను అంటారు. అది హాట్ 6 నెలల ముందర చచ్చిపోయింది అని చేస్తూ ఉంటారు. మనం ఏదైనా ఎనీ ఫుడ్ ఫర్ దట్ మ్యాటర్ ఒక చెట్టు నుంచి బయట వస్తానే అది డీకంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. దానికి చేంజెస్ అయిపోతే అన్నీ అవుతాయి. నువ్వు ఏమి కావద్దమ్మా అని దాన్ని ఏదో ముంచి దానికి ఎథిరాల్ స్ప్రే చేసి ఇంకోటి చేసి మాకుండా చేసి మాగేట్లుగా చేసి ఏమేమో కనిపెట్టేది సైన్స్ అని అన్సైంటిఫిక్ థింగ్స్ అని అన్నీ చేసి మనకు అవన్నీ ఎత్తుకొచ్చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో మనకి లక్కీలీ మనకు ఇంకా అంత ప్రాసెసింగ్ లేదు కాబట్టి మనం ఎన్ని యాక్సెస్లో ఉండం. సీతాఫలంకాయలు, ఉసిరికాయలు అన్నీ తింటా ఉన్నాం. ఇంకా కూడా మనము ఇంకా ఒక రకంగా పక్కన కుళ్ళిపోయింటే కూడా అటు కోసి ఆడ భరిస్తూ తింటాము. అదే మీరు బయట దేశాలు ఓ వావ్ అంటూ ఉంటారు వాళ్ళు. మనలాగా ఈజీగా పేడలో చేయి పెట్టి ఆవు పేడలో దాన్ని కలిపి జీవామృతం చేసి అక్కడ కడుక్కునేసి నీళ్ళతో గోరులో పేడ ఉంటే ఆ ఇనాకలు మూడో పోయి దానికి యాంటీబాడీస్ కూడా మనకు వచ్చేసినాయి కాబట్టి ప్రాబ్లంలే మనకి అంత ఈజీగా జబ్బులు గిబ్బులు ఏం రావు. మనోళ్ళు ఆవులతో గో ఆధారిత వ్యవసాయం చేసుకుంటా వాడుతూ ఉంటారు. ఆటోమేటిక్ ఇమ్యూనిటీ, అది ఇమ్యూనిటీ లేని వాళ్ళకి ప్రాబ్లమే ఉండొచ్చు, మనకు ఆ ప్రాబ్లం లేదు. సో ఈ కూరలు తినే దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరంగా పెద్ద పెద్ద డ్యాములు కట్టి ఇంత పెద్ద ఛానల్స్ పెట్టి 1000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టే పని లేదు, వర్షంతో మండిపోతాయి. రెండోది రైస్ తిన్నంత క్వాంటిటీ అవసరం లే. మీరు రైస్ వండి రైస్ ఇడ్లీ అయితే 6 తినేస్తారు. అదే కొర్ర ఇడ్లీ అయితే 2 తింటే చాలు అంటుంది బ్రెయిన్. ఎందుకు ఫైబర్ ఉంది చాలు, ప్లీజ్ చాలు అంటుంది. సో వర్షముతోనే మండిపోతాయి, ఖర్చు తక్కువ, పురుగులు పట్టవు, మందులు కొట్టే పని లేదు. ఓకే చిలకలు అవన్నీ వస్తాయి, దానికి ఏదో చేసుకుంటాం, ఫంగస్లకి ఏం రావు, మందులు కొట్టే. సో ఇవి గ్రెయిన్స్ కట్ చేసి బాగా ఎండబెట్టేసి ఎత్తిపెట్టుకుంటే 10 ఏళ్ళైనా చెడిపోవు. నీకు కరెంట్ అవసరంలే, గ్రెయిన్స్ అవసరంలే, ఫుడ్ కార్పొరేషన్ ఇది అవసరంలే, పురుగులు పట్టు ఏం పట్టవండి.
అవి ఎలకలు కూడా తినలేవు, జారిపోతాయి. దాన్ని గ్రెయిన్ పొట్టు తీస్తేనే తినేదానికి వీలవుతుంది. పక్షులు కూడా తింటాయి, మిగతా ఏవి తినలేవు. సో మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని హ్యాపీ. సో మనకి నీళ్లు తక్కువ, ప్రిజర్వేషన్కి ఏమీ ఖర్చు లేదు. ఇంట్లో ఓ మూట వేసుకుంటే దాన్ని ఎప్పటికప్పుడు అప్పుడు ఇసురుకొని అన్నంలాగా తినొచ్చా వాటిని? దానిపైన పొట్టు తీసేసి గ్రెయిన్గా చేసుకొని అన్నంలాగా, దాని పీచు పదార్థం ఎక్కువ కాబట్టి 4-5 గంటలు నానబెడితే అది బాగా పీల్చుకుంటుంది. తేమ పీచు పదార్థం కూడా బాగా తేమను పీల్చుకుంటుంది కాబట్టి డైజెషన్ ఈజీగా అవుతుంది. బాగా డ్యాంప్ అయిన పీచు పదార్థం క్లీనింగ్కి బాగుంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, ఎవరికన్నా ఒకరికో ఇద్దరికో కొంచెం పొట్ట హెవీగా అనిపించేవాళ్ళు లేకుండా ఉంటుంది కాబట్టి సోక్ చేయమంటాం. హై ఫైబర్ ఉండే మిల్లెట్స్ ఏదైనా కానీ. కొర్రలు కూడా అంతే. కొర్రలు ముఖ్యంగా రాయలసీమ, అనంతపూర్, కర్నూలు జిల్లాలో ఈజీగా అట్ట పండిపోయేటివి. వాటిని తిని దంచుకొని బాగా కష్టపడే వాళ్ళందరూ కొర్ర పెట్టేవాళ్ళు. సోంబేరిగా ఖాళీగా ఉండే వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు. ఎందుకు? సోంబేరిగా ఉండడానికి మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తినాలి వాడు. కష్టపడేవాడికి ఏంటి, ఒకసారి తినేస్తే మళ్ళీ ఆకలి కాకూడదు, వాడికి శక్తి కావాలా. సో కంటిన్యూగా శక్తి రావాలంటే దాంట్లో ఉండే పీచు పదార్థం చిన్నగా అరిగి చిన్నగా క్యాలరీస్ ఇస్తుంది. మీకు బ్లడ్ 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ చిన్నగా వస్తూ ఉంటే దానికి కావాల్సిన ఇన్సులిన్ వచ్చి దాన్ని ఫైర్ చేసి ఎనర్జీ వస్తూ ఉంటావు, యాక్టివ్గా ఉంటావు, లాంగ్ అవర్స్ పని మీద ఉంటావు. ఈ జమీందారులకు పెద్ద పెద్ద వాళ్ళకి ఏంటి, వాళ్ళకి తినేదే పని, వేరే పెద్ద పని ఏం లేదు కదా. సో పొద్దున్న లేచి స్నానం చేసేదానికే వాళ్ళు ఓపిక ఉండదు. స్నానం చేసి బాగా ఇడ్లీలు మెత్తగా అట్లా మెత్తగా తినేసి మింగేసి 1 గంట తర్వాత మళ్ళీ ఆకలి కావాలా, మళ్ళీ 2 బజ్జీలు తినాలా, మళ్ళీ కొంచెం అట్లా రెస్ట్, మళ్ళీ అట్లా కంటిన్యూగా తినాలంటే భిన్నారీబియో ఫుడ్స్, ఫైబర్ లేని ఫుడ్స్లో రైస్ కన్జంప్షన్ టాప్లో ఉంది. అది కూడా పాత రైస్ కాదు, ముందు దంపుడు బియ్యం అవి తినేటప్పుడు కూడా ఫైబర్ ఉండింది వాటిల్లో. ఆ దేశీ బియ్యము, నవరా బియ్యము ఇట్లా వాటిలో కూడా ఫైబర్ ఉండింది. ఎంతో 1% 2% ఎంతో ఉండింది. సో ఇప్పుడు ఉండే వాటిలో పైన ఫైబర్ కూడా అంతా పాలిష్ చేసి తౌడు వేస్తాము. ఆవులేమో గట్టిగా ఉంటాయి, మనకి B12 డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ పెద్దోళ్ళందరూ రైస్ తింటూ ఉండరు, అది దేవుని బువ్వ తెల్లగా ఉంటుంది, చాలా మంచిది అని ఒక పెద్ద మెసేజ్ పోయిందో, చాలా మంది పరిగెత్తిపోయి మాకు బియ్యం కావాలంటే ఇంత ముందర గవర్నమెంట్లు 30-40 ఏళ్ల ముందర అందరికి ఫ్రీ రైస్ అని చెప్పేసి ₹2 బియ్యం ఇచ్చినారు. అది అప్పుడు ఆకలికి అవసరమేమో నాకు తెలియదు, కానీ దానికి అలవాటు అయిపోయి మొత్తం వ్యవస్థ అంతా రైస్ కుక్కర్లు మొదలుకొని అన్ని రైస్తో, బిర్యానీలు అన్ని రైస్తోనే వచ్చేసినాయి. ఇప్పుడు కొర్రలు గెర్రలు సాములు వాటి ఎట్ట చేసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ముఖ్యంగా ఎందుకు దూరమైనాయంటే వాటి పైన పొట్టు తీసేదానికి కొంచెం మెకానిజం ఉండాలి, దానికి రాళ్ళు తీసేదానికి కొంచెం మెకానిజం ఉండాలి, దానికి ఇసిరేది చెరిగేది ఇట్లాంటివన్నీ లేవు కదా ఇప్పుడు. సో దానికి సరిపోయే మిషన్ లేవు. అదే రైస్ కోసం పెద్ద వ్యవస్థలు ఏర్పడి మిషన్లు వేస్తే ఇట్లా వచ్చేస్తాయి, ఆ పక్క ఎంత పాలిష్ వచ్చేస్తాయి. సో దానికి కొర్రలు వీటికి చేసి ఇప్పుడు చిన్న మిషన్లు వచ్చాయి. గవర్నమెంట్ కూడా అది గుర్తించి 2023 సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని పెట్టి ప్రపంచమంతా దాని గురించి చెప్పినారు, మీరు ఆరోగ్యంగా ఉంటారని. ఎవరు తినకూడదు, అందరికీ మంచిదే, కానీ ఎవరు తినకూడదు అంటే మరీ సన్నగా ఉండేవాళ్ళు, బక్కగా ఉండేవాళ్ళు, మరీ మిల్లెట్సే తింటే ఇంకా సన్నగా అయిపోతే వెయిట్ లాస్ అయితే కొన్ని B12, నాకు కూడా B12 డెఫిషియన్సీ వచ్చింది, పరిగెత్తి అన్ని తింటాను, మిల్లెట్సే మొదలు పెడితే. అందుకని ఒక పూట అవి తినండి, ఇంకొక పూట మీ జొన్న రొట్టెలో, మీ దేశీ బియ్యమో, మీ సద్ద రొట్టెలో తినండి, అప్పుడు సరిపోతుంది. బ్యాలెన్స్ చేసుకోమని చెప్తాము. పాలిచ్చే తల్లులు మిల్లెట్సే ఎక్కువ తింటే పాలు తగ్గిపోయేదానికి ఛాన్స్ ఉంది. సో వాళ్ళు కూడా రాగులు ఎక్కువ తినాలా, ఒకసారి బియ్యం కూడా తినచ్చు, జొన్నలు తింటే వాళ్ళకి మంచిగా ఉంటుంది. సజ్జలు ఎక్కువ తినాలి, లాక్టేటింగ్ మదర్స్ సజ్జలు సూపర్ ఫుడ్. మా అమ్మ అసలు ఏం తెలియదు, పెద్ద చదువుకోలే, ఏమి డెలివరీ అయిన ఆవు, మా ఇంట్లో ఆవులు ఉండేవి కదా, అప్పుడు సజ్జలు ఉడకబెట్టి పెట్టేది, పాలు బాగా వచ్చేది. అంటే వాళ్ళు చూసిన రిజల్ట్స్ అట్లే పెట్టి అట్లే పాలు వస్తాయి. అంతే ఫినిష్, తల్లైనా ఒకటే, మనుషులైనా ఒకటే, ఆవులైనా ఒకటే. సో సజ్జలు సూపర్ ఫుడ్ ఫర్ లాక్టేటింగ్ మదర్స్. రాగులు మంచి కాల్షియం ఇస్తుంది, బెల్లం సూపర్ ఐరన్ ఉంది. సో ఇవన్నీ మన జీవితంలో భాగంగా ఉన్నాయి. అవన్నీ పళ్ళులో తయారయ్యి అక్కడే కన్జ్యూమ్ అయ్యేటివి, అక్కడే ప్రాసెసింగ్ అయ్యేటివి, అక్కడే దంచేవాళ్ళు, అక్కడే ఇసిరేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా కార్పొరేట్ చేతులకు పోయినా కాబట్టి అన్నీ మళ్ళీ అక్కడ పల్లెల్లో నుంచి వచ్చి ఫ్యాక్టరీలో మారి ప్యాకెట్లో వచ్చి ముద్రేస్తే కొంటా ఉండరు. పెద్దోళ్ళందరూ కొంటా ఉండరు, చిన్నోళ్ళందరూ బియ్యంలోనే ఉండరు. ఇంకా అవును, కరెక్టే సార్. ఇప్పుడు మిల్లెట్స్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయినాయి. అసలు వాటిని కూడా ఆర్గానిక్ అంటున్నారు ఏంటి? అసలు బేసికల్గా అది ఆర్గానికేగా? బై డిఫాల్ట్ ఆర్గానికే, ఎందుకంటే వాటికి యూరియల్ DAP వేసేంత మాత్రం ఎక్కువే మండవు. అవి పండేది 5 క్వింటాలు 6 క్వింటాలే. దాన్ని ఓకే ఆర్గానిక్ అనేస్తే అది ఒక పెద్ద బ్రాండ్ లాగా జనాలు కొంటారని. మీకు యూరియాలు DAPలు స్ప్రేలు చేసే అవసరమే ఉండదు మిల్లెట్స్కి. ఆ సీజన్లో కరెక్ట్గా వేసి 2 వారాలు పడితే పండిపోతాయి, 2-3 వారాలు మ్యాక్సిమం పడితే పండిపోతాయి. కలుపు కూడా అదే తొక్కేస్తాయి.
అద్భుతమైంది మిల్లెట్స్ పెద్ద అనేది. పెద్ద డాక్టర్లు కూడా ఇప్పుడు కార్డియాలజిస్ట్ డాక్టర్ భరత్ అని అపోలోలో ఉన్నారు, ఆయన మిల్లెట్ మార్వెల్స్ అని ఒకటి పెట్టారు. అవును, correct. మిల్లెట్స్ గురించి తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. జనరల్ గా డాక్టర్లు ఏం నమ్మరు అది ఇది అంటారు, కానీ వాళ్ళు చాలా మంది మిల్లెట్స్ తినాలి. అవును. Yes. మీరు చాలా మంది డాక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది మిల్లెట్స్ మీద మాట్లాడారు అవును కదా. అవును ఎస్ మారిపోయింది సార్. కోవిడ్ తర్వాత మొత్తం అంతా సిస్టమ్ అంతా మారిపోయింది, ఒకప్పుడు లాగా లేదు. అందరూ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో అంటే ఎక్కడ మిస్ అయిపోయిందంటే ఈ మిల్లెట్స్ తినే వాళ్ళందరూ రోగిస్టులు, షుగర్లు బీపీలు వస్తే ఉన్న వాళ్ళే తింటారు. మాకేం రోగం రాలేదు కదా. అరే రోగం వచ్చినాక ఎదురు తిని రోగం రాకుండా ఉండొచ్చు ఒకటి. రెండోది వీటితో టేస్టీగా చేసుకునే దానికి చాలా ఛాన్స్ ఉంది. మంచిగా డబుల్ బీన్స్ పచ్చి బఠానీ వేసి జీడిపప్పులు వేసి పొంగల్ చేసి సూపర్గా ఉంటుంది. అరికెలు అయితే రైస్ కంటే టేస్టీగా ఉంటాయి. బిసిబేళబాద్ చేస్తే కన్నా అండుకొర్రలతో భలే టేస్ట్ ఉంటుంది. అట్లా టేస్టీగా చేస్తే కొంచెం మనసు పెట్టాలా. ఇప్పుడు మామూలుగా మనము స్టేట్ గవర్నమెంట్ చెప్పింది అని చెప్పేసి పిజ్జాలు బర్గర్లు ఇవి అవి అన్నీ కూడా మిల్లెట్స్తో చేసి పెట్టారు. అద్భుతంగా చేసినారు, భలే టేస్టీగా కలర్ఫుల్గా. మొత్తం మంది కేకులు చేశారు, కేకులు చేశారు, బిస్కెట్లు అన్నీ చేశారు. అవన్నీ చేయండి, మంచిది కదా. మీ పిల్లలకి ఆరోగ్యం కోసం మీరు ఇంత శ్రమ పడతారు, ఈ మిల్లెట్స్ కూడా యాడ్ చేయండి. రైస్ను తగ్గించుకుంటారా అండి, మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నాకు 6 months బేబీ ఉన్నాడు. ఎందుకో నేను ఒక 2 years బ్యాక్ నేను మిమ్మల్ని వేరే ఛానల్లో ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు చెప్పారు తల్లి కడుపులోంచే బిడ్డ అన్ని హెల్దీగా వస్తాడు, తల్లి ఏం తింటే. నేను చాలా రోజుల పాటు హెల్దీ ఫుడ్డే తిన్నాను, అంటే లైక్ మిల్లెట్స్ లాంటివి ఎక్కువగా తిన్నాను. సో హెల్దీగా పుట్టారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 6 హిమోగ్లోబిన్ 6-5 ఉన్నది అనుకోండి హిమోగ్లోబిన్. ఏదో అందంగా కనపడేది ఏమేమో చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకునేస్తారు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తాను మీకు హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉందండి, యూ కాంట్ బేరే చేయండి. సో యూ హ్యావ్ టు ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింకు రకరకాల మందులన్నీ ఇచ్చి యూరియా డిఏపి వేసి పెంచితే పొలాలు పెంచినట్టు లోపల బిడ్డ 4 కిలోలు చేస్తారు. వీళ్ళు నార్మల్ డెలివరీ శక్తే ఉండదు కదా. సో ఈవిడ పుడతానే వాడు యూరియా బిడ్డలాగానే కదా. సో వాడికి జబ్బులన్నీతో జలుబు, ఇది అద్దాలు వచ్చాయి, ఇది వచ్చి అది వచ్చాయి, 20 డయాబెటీస్ వచ్చాయి. అంటే మదర్ హెల్తీగా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అది. ఎంత కేర్ఫుల్గా ఉండాలి మదరు. అందుకని పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు అన్ని గీతకాలు అన్ని చూసుకోండి మీరు అందరూ. తర్వాత హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి. 6-7 ఉందనుకో 6 నెలలు వెయిట్ చేసి ఇప్పుడు మన ఫుడ్లు అన్ని తిని నువ్వు లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డు, రాగి జావులు, సజ్జలు గిజ్జలు అన్నీ తిని మార్నింగ్ వాకింగ్ చేసి యోగా చేసి ప్రాణాయామం చేసి నువ్వులు పూసుకొని ఎండలో ఉండి విటమిన్ D3 బాగా పెంచుకొని ఎముకలు గట్టిగా చేసుకొని గట్టు మైక్రోవేవ్ బాగా చేసుకొని ఫర్మెంటెడ్ ఫుడ్స్ తిని అమ్మలు దాగి అన్నీ తాగి మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా ఉంటేనే హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండేదానికి డబ్బులు గిబ్బులు ఏం పని చేయవు. ఆరోగ్యం బాగా థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్, బీపీలు ఉంటే ఆరోగ్యం ఎట్లుంటారు, ఆనందంగా ఎట్లుంటారు. అది చాలా సిన్సియర్గా ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఎస్ ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. సో మంచి మాటలు పాటించాలని కోరుకుందాం, ఆరోగ్యంగా ఉంటారు. అదే 2 థింగ్స్ అండి, 3. ఒకటి వచ్చి తెలివైన వాళ్ళు వినడము, అర్థం చేసుకోవడం, ఆచరించడం ఇన్స్టెంట్గా చేస్తారు. ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకున్నాం, అరే ఎప్పుడు చూద్దాము అనుకునేవాడు చాలా ఇంటెలిజెంట్. యావరేజ్గా ఉండేవాడు వింటాడు, అర్థం చేసుకుంటాడు. ఆచరించే దాంట్లో చాలా స్లో. ఎక్కువ మంది అక్కడ ఉండిపోయినారు. అతి తెలివి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇన్ని రకాల మందులు వేసుకుంటే పోతుంది, రాయిదావుతో పోతుంది అనుకుంటారు. నమస్కారం వాళ్ళకి. ఫుడ్డేగా తినమనింది. ఎస్ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ సార్, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.